అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆకాశ వీధిలో. ఇవాళ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. అనగనగా ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు తన పొలంలో ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. అయితే తన పొలాన్ని చదును చేసుకున్న టైంలో ఒక పుట్ట కనిపించింది. ఆ పుట్టను తవ్వడానికి ట్రై చేశాడు. అయితే పుట్ట తవ్వుతున్న సమయంలో ఒక పెద్ద నాగుపాము కనిపించింది. దానికి రైతు ఏం చేశాడంటే పెద్ద పళ్ళెంలో పాలు పెట్టి వెళ్ళిపోయాడు. అయితే మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఆ పళ్ళెంలో ఒక బంగారు నాణెం కనిపించింది. అయితే బంగారు నాణాన్ని తీసుకుని పాముకు కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే ప్రతిరోజు పాలు పెట్టడం, తను ఒక బంగారు నాణాన్ని తీసుకోవడం జరుగుతూ ఉండేది. ఈ విషయం తన కొడుకుకు తెలియదన్నమాట. ఒకరోజు తను ఊరెళ్తూ తన కొడుకుకి చెప్పి పాలు పెట్టమని పాముకి వెళ్ళిపోయాడు. అయితే అలాగే పాముకు పాలు పెట్టాడు వాళ్ళ అబ్బాయి. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే మరుసటి రోజు వచ్చి పళ్ళెంలో ఉన్న కాయిన్ చూశాడు. చూసిన వెంటనే తనకి ఏమనిపించిందంటే అయితే పాము దగ్గర చాలా నాణ్యాలు ఉండుంటాయి, పాముని చంపేస్తే ఒకేసారి అన్నీ తీసుకోవచ్చు కదా అని అనుకున్నాడు. అలాగే పెద్ద కర్ర తీసుకొని పాము దగ్గరికి వెళ్ళి చంపడానికి ట్రై చేస్తాడు. అయితే పాము భయంతో ఆ పిల్లవాడిని కాటేస్తుంది అనమాట. అతను చనిపోతాడు. రైతు వచ్చి ఈ విషయం అంతా తెలుసుకొని అయ్యో ఎంత పని జరిగిందని చెప్పి బాధపడతాడు. అయితే పాము ఏ పరిస్థితుల్లో కాటేసిందో అని ఆలోచించి పామును వెతుక్కుంటూ వెళ్ళి నా కొడుకు చేసిన తప్పుకి క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటిది జరగదు అని పాలు పెడతాడు. అప్పుడు పాము అంటది, నీ కొడుకు చేసిన తప్పుని నేను క్షమించలేను, మర్చిపోలేను. అలాగే నీ కొడుకునికి నేను చేసిన హాని నువ్వు మర్చిపోలేవు. మన మధ్య స్నేహం ఎప్పటికీ ఇంకా నిలబడదు. ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము అని చెప్పేసి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.